నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రత్యేకంగా ఈ దిన దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా దేవుడే ఒక వాక్కు నుంచి బలపరుస్తున్నాడు కదా. ఈ దినం దేవుడు ఏ వాక్కు ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా వండరోజు దానియేలు బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. ఈరోజు దేవుడు బిడ్డలారా, నీ భక్తి నిన్ను బయటకు తీసుకుని వస్తుంది. నీ భక్తి నీకు ఏ హాని కలగకుండా భయంకరమైన సింహపు బోనుల్లో నుంచి, భయంకరమైన శత్రువు నోట్లో నుంచి, భయంకరమైన ఉపద్రవం నుంచి, వ్యతిరేకత నుంచి నీ భక్తి నిన్ను రక్షించగలుగుతుంది. ఇక్కడ దానియేలును బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానియేలును సేవించుతున్న దేవుడే నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు. కాబట్టి దానియేలు ఇక్కడ భయంకరంగా తన మీద ఒక నేరం మోపి తనను తీసుకెళ్లి సింహపు బోన్లో వేసినప్పుడు దానియేలు క్షేమంగా ఉన్న స్థితిని రాజు చూసినప్పుడు ఆశ్చర్యపోయినప్పుడు రాజు దానియేలు గనపరుస్తున్న సందర్భం దేవుని బిడ్డారా. అప్పుడు దానియేలు చెప్తాడు, రాజా, ఏ హాని జరగకుండా దేవుడే తన దూతను పంపించి నాకు క్షేమాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీ దృష్టిలో నేను నేరం చేసిన వాడినా అంటే అప్పుడు రాజు అత్యంత సంతోషభరితుడై దానియేలు మరి దేవుని సర్వోన్నతుడైన దేవుని సేవకుడా అని తనను పిలుస్తూ, తనను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, హెచ్చిస్తూ, రెండోదిగా తన మీద ఎవరెవరు కుట్రాలు పన్ని నేరము మోపారో వారి పిల్లలందరినీ పిలిపించి అదే సింహపు బోన్లో విసిరి వేయగా ఆ యొక్క భయంకరమైన ఆకలితో ఉన్న సింహాలు వారిని ఎముకలతో సహా మరి భయంకరంగా పీల్చి పిప్పు చేసి బయటపడేసినట్టుగా బైబిల్ లేఖన గ్రంథాలు మనకు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డారా, ఈ రోజు సింహముల తత్వం భయంకరంగా తినే తత్వమే, భయంకరంగా జీవితాన్ని పాడు చేసి హింసించే తత్వమే. కానీ ఒకటి ఏ భయంకరమైన పరిస్థితుల్లో మీరున్నా, శ్రమలు మిమ్మల్ని హింసిస్తున్నా, పోరాటాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మీ ఎముకలను సహితం నలిపివేసే భయంకరమైన పరిస్థితులు మీకు ఎదురైనా మీరు భక్తితో జీవిస్తే, యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే రాజుని సహితం మీరు మార్చగలరు, అధికారులను సహితం దేవుని వైపు తిప్పగలరు, దేశంలోని గొప్ప గొప్ప వారిని దేవుని యందు మీరు నడిపించగలరు. కనుక దానియేలు కలిగిన సాక్ష్యం మీకు కూడా కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దానియేలు వలె మంచిగా ముఖాలు ప్రార్థన చేస్తూ దేవునికి ప్రియులుగా బ్రతుకుతూ మంచి సాక్షులుగా ఈ లోకంలో జయించే వారిగా నిత్యరాజ్యంలో మరి సింహాసనాసీలుగా మీరు ఉండాలని దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా ఈ దిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడా గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో దానియేలు వలె మంచి విధేయత, మంచి భక్తి, మంచి యథార్థత, ప్రార్థనా పూర్వకంగా ఒక్కొక్కరిని లేపయ్యా. ఈరోజు బిడ్డలందరూ వాగ్దానం చూస్తూ ఉండగా ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప భక్తి జీవితం కలిగి రాజుని రాజ్యాన్ని సహితం నీ ఎదుగు నడిపించే ధనిక ఒక్కొక్కరికి దయచేయమని ఈ దినం బాడీస్ మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెలు శుభములు ప్రకటిస్తూ వారి ఉద్యోగం, వ్యాపారం, చదువులు, గృహాలు, వారి భార్యలు, బిడ్డలు, కుటుంబాలు, భర్తలు, వారి ఉన్న బంధువులు, స్నేహితులు, ఊరు వారు, పొరుగు వారు, మరి దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, సంఘాలన్నీ దీవెలు పొందినట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ మరి 10-20 మంది పంపిస్తూ మంచిగా సబ్స్క్రైబ్ చేస్తూ దైవికంగా దీవించబడతాను. దేవుని బిడ్డలారా, 40 దిన ఉపవాస ఆరాధన జరిగించబడుతున్నాయి. ఈ దినము 37వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలు మాత్రమే ఉన్నాయి, విడుదల దినాలండి. 40వ దినంలో అడుగు పెట్టబోతున్నాం. బంధకాలన్నీ దేవుడు తెచ్చి అద్భుతంగా ఆశీర్వదించే దినము నవంబర్ 9th అండి, ఆదివారం ఈ ఆరాధన మధ్యాహ్న సమయంలో జరిగించబడుతూ ఉంటుంది. మీరు కలుసుకోండి. వ్యాలీ పట్టణంలో జేపీ మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరిగించబడుతూ ఉంటాయి. మరి లైవ్ ఇస్తున్నాం, లైవ్ ద్వారా కూడా ఏకీభవించవచ్చు, దైవికంగా దీవించబడవచ్చు. కాబట్టి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కలిసి రండి, దేవుని శక్తి దీవించబడతాం.